ప్రతి సోమవారం హైడ్రా ఆఫీసులో పెట్టే హైడ్రా ప్రజావారి అనే పేరంట అని రద్దు చేసిరట. బస్తీల బాధలున్న కాలనీల కొందరు కబ్జాలు పెట్టిన సీదా పోయి ప్రజావారిలో ఫిర్యాదు చేసేటోళ్ళు. ఇప్పుడు హైడ్రా ఆ పేరంట అని రద్దు చేస్తే ప్రజలు ఫిర్యాదులు ఎట్లా చేయాలనే బాలన్న అంటారా? అన్ని ముచ్చలు నేను చెప్పేందుకు ఉన్నా కదా చెప్తాపండి. హైడ్రా ప్రజావానికి పబ్లిక్ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయట. అటు ఆఫీసర్లు కూడా ఆ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు తాకత్తుకు మించి దండలాడుతున్న మే నెల 11 తారీఖు నుంచి ఇంకా పెండింగ్లనే ఉన్నాయట. అటు ప్రతి సోమవారం హైడ్రా ఆఫీసులో పెట్టే ప్రజావాణి పేరంటానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చేసరికి వశంగాక ఏం చేయాలనో తెలియక 2 వారాలు ప్రజావాణిని రద్దు చేస్తున్నట్టు హైడ్రా పెబ్బ రంగనాథ్ సార్ చెప్పుకొచ్చిండట. ఇవాళ జూన్ 15 తారీఖు నాడు కూడా 2 రోజులు హైడ్రా ఆఫీసులోనే ప్రజావాణి ఉంటుంది. జూన్ 22 తారీఖు నాడు తిరిగి సురువు చేస్తాము. అంతలోపల పెండింగ్లో ఉన్న ఫిర్యాదులు మొత్తం పరిశీలించి పబ్లిక్కు న్యాయం చేసే పని పెట్టుకుంటామని చెప్పుకొచ్చిర్రట. అయ్యా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు, పట్నంలో చెరువులను కుంటలను సాగు చేస్తున్నాము, కబ్జాలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నామని మస్తుగానే చెప్తున్నారు, ముద్దుగానే ఉన్నది. పేదల ఇండ్లు కూలగొట్టి బీదలకు నిల్వ నీడ లేకుండా చేసిన పాపం కూడా మీరు ముఠగట్టుకుర్రు. పనిల పని చెరువులు కుంటలు కాపాడుతున్న మీరు మీ వల్ల నిల్వ నీడ లేకుండా అయినా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే పని పెట్టుకుంటే చాలా మంచిగుంటది. పెళ్లికి సాయం చేసిన వాళ్ళకు, ఇల్లుకు సాయం చేసిన వాళ్ళకు ఎంత పుణ్యం దక్కుతుంది. ఈ ముచ్చట మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.